మనతో బొట్ల రామారావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్కారం. రామారావు గారు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు సినిమా రంగానికి సంబంధించి కనీస కృతజ్ఞత చూపించట్లేదు, వచ్చి కలవలేదు మర్యాదపూర్వకంగా, గతంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మేము మీకు అండగా నిలబడ్డాం, ఒక విధాన రూపకల్పనలో సహకరించట్లేదు, సరైన రిటర్న్ గిఫ్ట్ నాకు ఇచ్చారు, దానికి తగ్గట్టుగానే ఇక నుంచి స్పందన ఉంటుంది, ఇక నుంచి వ్యక్తిగతంగా ఎవరిని కలవటాలని ఉన్నారు. కొన్ని చర్యలు కూడా ఆయన థియేటర్ల మీద వాటి మీద పురమాయించినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఈ ఎపిసోడ్ని వైసీపీ ఎలా చూస్తాం? ఇక్కడ మనకి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయాల మీద సినిమా హీరోల లేకపోతే సినిమా యాక్టర్ల ప్రభావం పూర్తిగా ఉందనేది మనకి ఒక 3 దశాబ్దాలుగా జరుగుతున్నట్టు చూస్తా ఉన్నాం. అదే కోవలో ఇక్కడ ఒక అంశం అండి, వాళ్ళంతా కూడా సినిమాల్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఆ చివరి దశకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో సినిమా రంగం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఎవరైతే ఎంజి రామచంద్రన్ అట్లా తమిళనాడు మన దగ్గర ఎన్టీ రామారావు గారిని పేరు ఆయనకు ఉండేటటువంటి పట్టు ఆ రోజు దాదాపు సినీ రంగంలో బాగా వచ్చినందుకు దానికి ఒక మార్పు తీసుకొచ్చినటువంటి అంశం ఉంది. మరి మన రాష్ట్రంలో చూస్తే ఎన్టీ రామారావు గారి తర్వాత ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి నాయకత్వంలో పెడితే అంత సపోర్ట్ రాలేదనేటువంటి భావన ఆ కుటుంబానికి ఉంది. ఎందుకంటే ఈ 2 కుటుంబాలు అంటే 2 సామాజిక వర్గాలు మనకి ప్రధానంగా భూమిక వహించేటటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి తయారైపోయి మళ్ళీ అక్కడ కూడా ఉపవర్గాలు ఇవన్నీ పడినటువంటి మాట వాస్తవం. ఈ అంశాలన్నీ వాళ్ళు ఫేస్ చేశారు. ఎందుకంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సినిమా రంగం నుంచి ఏమాత్రం అంత ఆశించినంత రాలేదు. ఎందుకంటే పక్కన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించినటువంటి సినిమా అసోసియేట్స్ అవన్నీ ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన 2 సామాజిక వర్గాల పెద్దలు కలిసే ప్రభుత్వాన్ని నిర్వహిస్తా ఉన్నారు అక్కడ. అదే ఇప్పుడు నిర్వహించినా కూడా ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ ఆపేసిన తర్వాత ఇప్పుడు జనసేనని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినప్పుడు అంత ఎఫెక్టివ్ గా అంటే ఒక చిరంజీవి గారి ప్రయత్నం అయితే ఒక ఇండిపెండెంట్ ఒక ఇండివిజువల్ సిస్టమ్ గా ఆయన ప్రయత్నం చేశారు. అప్పుడు పవన్ అంటే కాదు రామారావు, రాజకీయాల చర్చ కాదు, కానీ నా పాయింట్ ఏంటంటే సినిమా రంగం రాజకీయం, ఇప్పుడు ఆయన చెప్పింది ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, మేము మీకు ఎంత సపోర్ట్ ఇస్తున్నా మీరు వచ్చి కలవలేదు, మర్యాదపూర్వక ముఖ్యమంత్రి గారిని ఒకసారైనా కలిశారా, ఇది పద్ధతి కాదు, ఈ రిటర్న్ గిఫ్ట్కి నేను తగిన విధంగా స్పందిస్తానన్నారంటే ఏంటి ఉప ముఖ్యమంత్రి గారి వ్యాఖ్య? ఇందాక ఇందిర గారు చెప్తా ఉన్నారు. అక్కడికి వస్తుంది విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మంత్రిత్వ శాఖ జనసేనకు సంబంధించినటువంటి కందుల దుర్గేష్ దగ్గర ఉంది. అంటే అది పవన్ కళ్యాణ్ గారు కూడా స్వతహాగా సినీ రంగానికి సంబంధించినటువంటి కుటుంబం కాబట్టి అది వాళ్ళ సొంత సిస్టమ్ గా మిగతా వాళ్ళు చూస్తున్నారేమో తెలియదు, కానీ ఈయన కూడా అదే ఫీల్ అయినట్టున్నారు. ఇది మన దగ్గర ఉంది, మనల్ని అప్రోచ్ కావట్లేదు అనేది ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయాలు మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా లోకేష్ గారు అట్లా అంటే ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో అన్ని పనులు జరిగిపోతా ఉంటాయి కదండి జనరల్ గా. అట్లాగే ఇక్కడ ఇంటర్నల్ గా కొంత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు ఆ గ్రూప్ లో ఎన్ని ఉంటాయి కదండి, అక్కడ ఏదో అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ శాఖ మాది కదా ఆంధ్రప్రదేశ్ లో, మాతోటి సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ అప్రోచ్ కావడం కానీ ప్రభుత్వానికి లేదనే దానిలో నర్మగర్భంగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ముఖ్యమంత్రి గారిని కలవలేదన్నారు. కానీ వాస్తవంగా అది ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నా పార్టీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ అనే భావంలో మాట్లాడుతున్నట్టే అర్థమవుతుంది. ఇక్కడ అంశం ఏంటంటే ఇప్పుడు సినిమాల పరిస్థితి, సినిమా రంగం పరిస్థితి కూడా గతంలో భిన్నంగా ఉందండి. అంతకుముందు రెమ్యూనరేషన్లు కానీ అవన్నీ చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సినిమాలు నిర్మాణం చేసి అవి అన్ని కూడా అందుబాటులో ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. నిర్మాణ రంగం వ్యయం కానీ ఆ సినిమాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కానీ ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు కావట్లా. మేము గమనించాల్సింది కూడా కార్పొరేట్ సెక్టార్ లోకి వెళ్ళిపోయింది. మల్టీనేషనల్ ఏదంటే అది యూనివర్సల్ సిస్టమ్ లో కూడా 100 కోట్లు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు, 100 కోట్లు బడ్జెట్లు అయిపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఆ ఫైనాన్షియర్స్ ఎక్కడ అప్రోచ్ అవుతారండి? ఇప్పుడు మనది చిన్న నవ్యాంధ్రప్రదేశ్, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఇక్కడేం బలోపేతం కావాలా. వాస్తవం ఏదో నామకే వాస్తే రామానాయుడు స్టూడియో ఎన్ని ఉన్నాయి, కానీ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ ఉంది, తెలంగాణకు సంబంధించింది. అట్లాగే చెన్నై, గతంలో చెన్నై తమిళనాడుకు సంబంధించింది. ఇక్కడ అంత ఎస్టాబ్లిష్ కాల సినిమా రంగం. కనీసం చిన్న టీవీ సీరియల్స్ కూడా ఎస్టాబ్లిష్ కాలేదంటే 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం నడిచింది, 5 ఏళ్ళు మీ ప్రభుత్వం నడిచింది. మరి సమిష్టి బాధ్యత ఎస్టాబ్లిష్ కావడానికి ఆ ఇబ్బందులు మీరు పరిష్కారం చేయలేదనే కదా.
నేనంటుంది జనరల్ గా సార్, నేనంటుంది ఇక్కడ కొత్త రాష్ట్రం అయింది, ఇక్కడ అన్ని వసతులు లేవు. అక్కడ నీకు హైదరాబాద్ సిటీకి అక్కడి నుంచి రావడానికి ఇక్కడికి వచ్చి ఉండలేరు సార్ వాళ్ళు. సినిమా కల్చర్ ఏంటంటే అదంతా అడ్వాన్స్ కల్చర్ గా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ మన గ్రామాల్లోనూ చిన్న చిన్న పట్టణాల్లోనూ వాళ్ళ పరిస్థితి ఉండదు. మనకి తెలిసినటువంటి అంశం ఇదంతా. అయితే ఒక్క పాయింట్ రామారావు గారు, ఇందాక వివేక్ గారు ఒక మాట చెప్పారు, ఈ థియేటర్ల బంద్ అన్న ప్రకటన రావటం వెనక వైసీపీకి సంబంధించిన నాయకుల బెదిరింపులు ఉన్నాయి థియేటర్ల యాజమాన్యాలని, లేదంటే వాళ్ళ దీని నుంచి ఇంకా వీళ్ళు బయటపడలేదు. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగానే థియేటర్ల బంద్ అన్న ప్రకటన రావటమే ప్రధానంగా ఆయన నొచ్చుకోవడానికి కారణమైందని అంటా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి సార్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ వివేక్ గారు ఏదో రాజకీయ కోణంలో మరి వైసీపీని విమర్శించి ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రభుత్వం అంతా అధికారం అంతా కూడా కూటమి నేతృత్వంలో ఉంది. సెంట్రల్ గానీ స్టేట్ గానీ, సెంట్రల్ సెన్సార్ గానీ ఈ సినీ రంగం అంతా కూడా ఆ డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అయ్యేది. ఎందుకంటే సెన్సార్ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక సన్నివేశాన్ని చిన్నదాన్నైనా సరే అడ్డుపెట్టి ప్రభుత్వాలు వాళ్ళకి ఇష్టం లేనటువంటి సినిమాలను వెలువరించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి నిజంగా అయితే. ఎందుకంటే దొరుకుతాయి కట్ చేయడానికి. అటువంటి పరిస్థితులు ఇది వైసీపీ వాళ్ళ కనుసన్నల్లో థియేటర్లు ఉన్నాయి అనేది అబద్ధం. ఎందుకంటే అరవింద్ గారు కూడా చెప్పారు, నా దగ్గర కూడా ఏం లేని కాదు థియేటర్ వదులుకున్నానని, ఏది వాళ్ళ కుటుంబ సభ్యుడే. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తుంటే దిల్ రాజు గారు ఇట్లా సురేష్ ప్రొడక్షన్స్ వీళ్ళే కదండి సినిమా థియేటర్లన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని నడిపింది. వాళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుదారుల హ్యాండ్ ఓవర్ నుండి మనం ఏమనుకోవాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళ మధ్య ఏమన్నా ఈ వ్యాపార లావాదేవీలు చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే నరుక్కొని చంపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన మాచర్లో నిన్ననే 2 మర్డర్లు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయండి. నేనేమంటున్నానంటే వాళ్ళలో వాళ్ళు మనస్పర్ధలు ఉన్నాయి, కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇందులో ఎటువంటి సంబంధం లేదు. ఇదైతే మాత్రం సంబంధం లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణ అని మాత్రం నేను గంటా పదవి